హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టోపక్ ఆర్ ట్రిగర్డ్ ఫిలిప్పీన్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ ఉంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది భయ్యా. ఓన్లీ డబ్బడ్ వెర్షన్ మాత్రమే వచ్చింది, ఒరిజినల్ లాంగ్వేజ్ కూడా ఉండదు. జస్ట్ హిందీ డబ్బింగ్ వస్తుంది అనుకుంటే చూడండి, లేదంటే లేదు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 53 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మిగ్యూల్ అనే పర్సన్ ఒక ఎక్స్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ అనమాట. తను ఒక సెక్యూరిటీ గార్డ్ కింద అయితే వర్క్ చేస్తుంటాడు. అదే టైంలో తన లైఫ్ లోకి అన్ఎక్స్పెక్టెడ్ లో ఒక ఉమెన్ అయితే రావడం జరుగుద్ది. ఆ ఉమెన్ ఏమో ఒక కరప్ట్ పోలీస్ స్క్వాడ్ నుంచి అయితే తప్పించుకుంటూ ఉంటుంది అనమాట. ఆ ఉమెన్ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది భయ్య, మెయిన్ లీడ్ హీరో లైఫ్. దాని తర్వాత ఏం జరిగిందో, అసలు ఆమె ఎవరి దగ్గర నుంచి తప్పించుకుంటుంది, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ట్రిగర్డ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ అని చెప్తాను భయ్య. అందరికీ అయితే కాదు, మీరు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అలాగే ఎక్స్ప్లోర్ చేస్తాను, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు, నేను చూస్తాను కంటెంట్ అనుకుంటేనే వన్ టైం వాచబుల్. ఎందుకంటే అందరికి వర్కౌట్ అయ్యే మూవీ ఏం కాదు. ఎందుకంటే హాలీవుడ్ లెవెల్ మూవీ టైప్ కూడా కాదు ఇది. మొత్తం ఫిలిప్పీన్స్ అన్నది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో దాని పరంగా యాక్షన్ మూవీ చూడాలనుకుంటే వన్ టైం వాచబుల్ అని చెప్తే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా రాగా గ్రౌండెడ్ లెవెల్ యాక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఈ సినిమాలో యాక్షన్ అంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది, ఇంటెన్స్ గా ఉంటుంది భయ్య. చాలా రాగా ప్రెజెంట్ చేస్తారు. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ ఉమెన్ క్యారెక్టర్ తనని ప్రొటెక్ట్ చేయడంలో వాళ్ళిద్దరు ఎమోషనల్ వెయిట్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ గా బ్రోటల్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ అండ్ షూట్ అవుట్ సీక్వెన్సెస్ గట్టిగా ఉంటాయి. మూవీ మొత్తం కూడా వీటి మీద నడుస్తుంటుంది. చాలా గ్రిటీగా అన్కాంప్రమైజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అవి అయితే వాటి కోసం అన్న చూడొచ్చు అని చెప్తా. అండ్ స్ట్రాంగ్ సౌండ్ డిజైన్ అయితే ఉంటుంది భయ్య. లిటరల్లీ చెప్తున్నా, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూసా మూవీ అయితే. షూట్ అవుట్ సీక్వెన్సెస్, ఆ ఫైట్స్, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ వార్ జోన్ లో నేను ఉన్నానా అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. ఆ సౌండ్ డిజైనింగ్ అంత బాగా సెట్ చేసుకున్నారు, అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే షేకీ కెమెరా వర్క్ భయ్య. కెమెరా వర్క్ ఇదంతా కూడా చాలా షేకీగా ఉంటుంది. డిఫరెంట్ గా ట్రై చేశారు, మరేమో తెలియదు, కానీ నాకైతే చాలా డిస్ట్రాక్టింగ్ అనిపించింది. అంతగా వర్కౌట్ అవ్వలేదు, డిస్కనెక్ట్ చేసేది అన్నది. అండ్ హెవీ వైలెన్స్ ఉంటుంది, అండ్ హెవీ గోర్ ఉంటుంది. చూడడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇన్ కేస్ మీరు కమర్షియల్ సింపుల్ మూవీ చూస్తాం, మెయిన్ స్ట్రీమ్ మూవీ చూసి అలవాటు ఉంది అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు భయ్య ఈ మూవీ చూడడానికి. సెట్టింగ్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. మాక్సిమం మూవీ అంతా కూడా ఒక వేర్ హౌస్ లో రన్ అవుతుంటుంది అనమాట. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు, అది కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ స్లోవర్ మిడిల్ పోర్షన్స్ భయ్య, చాలా చోట్ల మిడిల్ పోర్షన్స్ అంతా కూడా స్లోగా వెళ్తుంటుంది. పేసింగ్ అయితే అంతగా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే క్లైమాక్స్ అయితే చాలా ఎక్స్ప్లోజివ్ గా ఉంటుంది, కానీ అక్కడ వరకు మూవీ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ. అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఓవరాల్ గా అయితే యాక్షన్ బ్లాక్స్ కోసం అండ్ గ్రౌండెడ్ అండ్ రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చూద్దాం అనుకుంటే వన్ టైం వాచబుల్ అని చెప్తే, అది కూడా ఫిలిప్పీన్స్ ఫ్లేవర్ అలవాటు ఉంటే గనక. ఓకే, చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ అవైలబుల్ ఉంది. ఫ్యామిలీతో నేనైతే రికమెండ్ చేయను భయ్య, ఇండివిజువల్ గానే చూడండి, అదే బెస్ట్. చాలా ఇబ్బంది పడతారు లేదంటే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.